ఇక దేశంలోని ప్రముఖ వ్యాపార ఎక్సలెన్స్ అవార్డు 2025 కార్యక్రమంలో జీవిత బీమా రంగంలో అసాధారణమైన ప్రొఫెషనల్ సేవలందించిన ప్రముఖ బీమా నిపుణులు కౌటిక్ విటిల్ కి ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని నోవోటల్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డును మిస్ యూనివర్స్ తెలంగాణ కేశ్వి చావ్డా ఏవీపీ చక్రవర్తి చేతుల మీదుగా కౌటికే విఠల్ కి అందుకున్నారు. అయితే అనంతరం ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ 4 దశాబ్దాలకు పైగా జీవిత బీమా రంగంలో నిరంతరం సేవలందిస్తున్న కౌటిక విఠల్ ప్రస్తుతం అనుబంధంగా దేశంలోని నెంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా విశేష గుర్తింపు పొందారన్నారు. కేవలం పాలసీలు విక్రయించడమే కాకుండా కస్టమర్ల అవసరాలను లోతుగా విశ్లేషించి వారి వయస్సు, ఆదాయం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా సంపూర్ణ ఆర్థిక భద్రత పరిష్కారాలు అందించడం ఆయన సేవల ప్రత్యేకమని అన్నారు. నేను కౌటికే విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నాను. ఈ సేవలు గత 40 సంవత్సరాలుగా అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి నిజామాబాద్ ప్రాంతంలో ప్రారంభించి నా సేవలు ఈరోజు గత 27 సంవత్సరములుగా హైదరాబాద్లో సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నా పాలసీదారులు ఇస్తున్న ప్రోత్సాహము, వారిస్తున్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎన్నో రకాలుగా రివార్డులు పొందుతున్నాను. మరి ఈ రోజు వరకు 40 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి రిమార్క్ లేకుండా నా ప్రొఫెషన్లో న్యాయం చేస్తూ వస్తున్నాను. కానీ ఈరోజు ఐబీటీ వారు ఎలాంటి డబ్బు ఆపేక్ష లేకుండా మరి ఈరోజు మార్కెట్లో ఎన్నో అవార్డులు డబ్బుతో అమ్ముడుపోయే రోజులలో మరి వారు ఇవాళ సెలక్షన్ చేసుకొని, నా పేరును సెలక్షన్ చేసుకొని ఎన్నో రకాల ప్రూఫ్లు తీసుకొని ఈరోజు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఇలా పబ్లిక్లో ఈ అవార్డును నాకు సమర్పించడం, ఆ అవార్డుతో నేను ఎంతో సంతోషాన్ని పొంది మరి ఇవాళ అందరి మధ్య నేను ఎంతో ఆనందాన్ని పొందిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ అవార్డు పొందడం అనేది ఈ క్రెడిట్ అంతా కూడా నా పాలసీదారులకి దక్కుతుందని చెప్పేసి మరి అవార్డుతో ఇంకను సేవకు పునరంకితం అవుతానని చెప్పేసి నేను ఈ సందర్భంలో నేను వాగ్దానాన్ని తెలుపుతున్నాను. మరి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు అలాగే ఎప్పటిలాగే సహకారం అందిస్తూ ఎప్పటికీ నాకు సేవలు చేసుకునే ఛాన్స్ ఇవ్వాలని